ప్రభుజీ, గీతా సారాంశం చాలా గొప్పది. నిజంగా ఆ సారాంశాన్ని తెలుసుకున్న వాళ్ళు ఈ లౌకిక విషయాల నుంచి, బంధాలు, ఈ వ్యామోహాలను వదులుకునే అవకాశం ఉంటుందంటారా? మీకు ఒక విషయం చెప్తాను. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, గీత చదవటం వల్ల సంసారాన్ని వదిలేస్తారు అని. అవును. మీరు చూడండి, పాపం అర్జునుడు అదే అంటున్నాడు, అయ్యా నేను యుద్ధం చేయను, నేను సంసారాన్ని వదిలేస్తాను, నేను సాధు అయిపోతాను, నేను భిక్షాటన చేసి బ్రతుకుతాను, నేను అన్నిలోకి వెళ్ళిపోతాను. కృష్ణుడు అంటాడు, లేదయ్యా నువ్వు నీ కర్తవ్యాన్ని, నీ డ్యూటీని ఆచరించాల్సిందే, నువ్వు యుద్ధం చేయాల్సిందే. కానీ కృష్ణుడు చెప్పింది మామనుస్మర యుద్ధచ, నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చెయ్యి, నా కోసం నా దిశానిర్దేశంలో నువ్వు ధర్మాన్ని ఆచరించు. ఇప్పుడు చూడండి, ఎవరైతే ధర్మాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే గీత అర్థం చేసుకుంటారో, మీరు ఇంతకుముందు టేప్ రికార్డర్స్ చూసారండి? టేప్ రికార్డర్స్ చూసారా? టేప్ ఇలా తిరుగుతూ ఉంటుంది, 2 సర్కిల్స్ తిరుగుతూ ఉంటాయి. ఒక సర్కిల్ ఏమో టేప్ వదిలేస్తూ ఉంటుంది, ఇంకో సర్కిల్కి ఏమో టేప్ చుట్టుకుంటూ ఉంటుంది. అవును ప్రభుజీ. ఈ ప్రపంచంలో ధర్మం తెలియని వాడేంటి అని అంటే ఆ టేప్ చుట్టుకుని ఇంకా ఇంకా కర్మ బంధనంలో మునిగిపోతూ ఉన్నాడు. కానీ గీత సారాంశం ఎవరైతే అర్థం చేసుకున్నారో ఆ టేప్ విడుదలైపోతూ ఉంటుందన్నమాట ఆయన దగ్గర నుంచి. కానీ ఆ 2 తిరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో 2 వ్యక్తులు ఉంటారు, ఒకడు కర్మబంధనంలో చిక్కుకుపోతూ ఉంటాడు, ఒక కర్మబంధనం నుంచి విడుదలైతూ ఉంటాడు. అసలు చెయ్యాల్సిందేంటి, ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని తెలుస్తుంది గీత అర్థం చేసుకునేవాడు. చేసే పనిని మాడడండి, చేసే కర్తవ్యాన్ని విడిచిపెట్టడండి, కుటుంబ సభ్యులతోటే ఉంటాడు. కానీ ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా, ఇప్పటి వరకు నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు, నా కుటుంబం, నేనే అన్న భావన పోయి వీరు భగవంతుడు నాకు ఇచ్చిన సేవ, వీరు భగవంతుడి యొక్క అంశాలు కాబట్టి నేను జాగ్రత్తగా చూడాలి. భగవంతుడిని ఎవరైతే అర్థం చేసుకుంటారో, గీతను ఎవరైతే అర్థం చేసుకుంటారో అండి, వాళ్ళ జీవితం ఎంత అద్భుతమైన మార్పు చెందుతుంది అంటే, సంబంధాలు, ఆరోగ్యం, సమాజంతో ఉండే ఒక రిలేషన్షిప్, బాధ్యతలు, వ్యక్తిగత ఆలోచనలు అన్నీ కూడా పరివర్తన చెందుతాయండి. ఒక పాజిటివ్ వేలో పరివర్తన చెందుతాయి. ఒక మంచి వైపు మనం అర్థం చేసుకోగలుగుతాం. మీరు అన్నారు కర్మ బంధనాలు తప్పకుండా పోతాయి, కానీ ఆ బాంధవ్యం పోదు. ఆ బాంధవ్యాన్ని ఎలా చూడాలో అర్థమవుతుంది. ఓకే. ఇప్పటి వరకు నా ఎంజాయ్మెంట్ కోసం అనుకునే అరే కృష్ణుడి యొక్క సేవ, ఈ 2 మారేవండి. ఇది గీతా సారాంశం. ఓకే. కానీ ప్రతి ఒక్కరూ ఇందాక మీరు చెప్పినట్టుగా స్పిరిచువల్ లైఫ్కి అలవాటు పడితే ఖచ్చితంగా వీటి నుంచి విముక్తి పొందాలి, ఈ ఆలోచనలోనే ఎక్కువగా ఉంటుంటారు. తప్పేమీ లేదు, అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూనే మనం భగవంతుడి మనసులో ఉండే భావన, మనసులో ఇన్నటి వరకు ఇది నాది అని అనుకున్నా, కానీ ఈరోజు ఇది కృష్ణుడిది, నేను సేవకుణ్ణి అనే భావన రావాలి. ఓకే ప్రభుజీ, ఇప్పుడు గీతా సారాంశం గురించి తెలుసుకోవాలన్నా, పారాయణం చేయాలన్నా కూడా వద్దు ఈ సందర్భంలో అనే సమయాలు కానీ పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నాయా? ఒక మంచి ఆఫర్ వచ్చారనుకోండి, మీకు ఈరోజు ఈ 1,00,000 రూపాయల చీర పైన 99% ఆఫర్ అంటే, ఇది ఆషాఢం కాదు కదా, వద్దులే నేను కొనుక్కోను అంటారా మీరు? అసలు ఏమంటారు, వీడేదో తిన్నరోడ్లా ఉన్నాడు, ఏంటి అకేషన్ లేకపోయినా ఆఫర్ పెట్టాడు, పదండి కొనుక్కుందాం అంటారు. అంతేనా అండి? అంతే. ఒక 1,00,00,000 రూపాయల వస్తువు మీకు 10 రూపాయలు ఇస్తాను అని అంటే ఎంత ఇంతూజియాస్టిక్గా పరిగెత్తాలండి. కాబట్టి గీత మానుషుణ్ణి ఉద్ధరించే ఒక శాస్త్రం. అది కాలాతీతం. ఎప్పుడు ఏ సమయంలోనైనా సరే ఎవరైతే మనిషి మంచి మార్గంలోకి వెళ్ళాలి, నాకు మంచి విషయాలు తెలుసుకొని నేను జీవితంలో మారాలి అని అనుకున్న మరుక్షణం గీత చదవచ్చు. వాటికి ఏ సమయము ప్రాతిబంధిక లేదు. మన మనసులో ఆలోచన రావాలంతే, రావాలి అంటే భగవంతుడి యొక్క కృప ఉండాలంటే. సమయం లేదు, ఏం లేదు, చక్కగా కూర్చోండి ఎక్కడైనా సరే. నిన్న మేము ఫ్లైట్లో వస్తున్నాం అనమాట, విశాఖపట్నంలో రామనారాయణము అనే ఒక ప్రదేశంలో, విజయనగరంలో జరిగింది. రామాయణం పట్ల 3 రోజులు ఒక కాన్క్లేవ్ చేశారనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ శాస్త్ర చర్చ
ఓకే. అందులో మేము లక్ష్మణుడు సర్వగుణ సంపన్నుడు అనే విషయం గురించి మాట్లాడాం. సాయంత్రం పూట వస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నారు ఒక ఆయన. ఆయన అన్నారు, ప్రభుజీ మాకు గీత చదవాలని ఉంది, ఏదైనా నియమాలు ఉన్నాయా, కిందే కూర్చోవాలి, ఈ సమయంలోనే చదవాలి. మేము ఎక్కడైనా మేము వెంటనే మా ఫోన్లో చూపించాం. అప్పుడు మేము 3rd చాప్టర్ భగవద్గీత చదువుతున్నాం అనమాట. విజయనగరం నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చే దారిలో. బ్రహ్మాండంగా ఎక్కడైనా సరే మనకి ఆ ఇచ్చ ఉండాలంతే. ఎక్కడైనా ఫోన్లోనైనా, పుస్తక రూపంలోనే, పైనైనా కిందైనా ఎక్కడైనా చదవచ్చు. కాబట్టి దెర్ ఇస్ నో టైం రెస్ట్రిక్షన్, ప్లేస్ రెస్ట్రిక్షన్. చక్కగా ఆ భగవంతుడు ఏం చెప్తున్నారు అనే ఒక ఆతురత మనకు కావాలి. ప్రభుజీ, ఆడవారికి వీలు పడని ఆ 4 రోజుల సందర్భంలో కూడా చదివితే తప్పేమీ లేదా? చదువుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఓకే. నిజంగా చాలా మందిలో ఈ డౌట్ ఎక్కువగా ఉంటుంది. ప్రభుజీ, శ్రీకృష్ణుడు అనగానే ఆయన లీలలతో పాటు ఆయన ధరించిన నెమలి పింఛము, ఆయన చేతిలో ఉన్న పిల్లన గ్రోవి, ఫ్లూట్, ఇవి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటారు. ఏంటి ఇవి ధరించడం వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందంటారా? చూడండి, ఒక్కొక్క భగవానుడి యొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాలు చూస్తూ ఉంటాము. త్రిశూలం ఉంటుంది, లేదా సుదర్శనం ఉంటుంది, కానీ శ్రీకృష్ణుడు బాణం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ భగవంతుడు మాత్రం ఫ్లూట్ పట్టుకున్నాడు అనమాట. వీటితో ఏం పని లేదు. ఆయన జస్ట్ హీఈస్ అ చార్మర్ అనమాట. సర్వాకర్షతీతి కృష్ణ అని అంటారు. అందరినీ ఆకర్షించే స్వభావం కలిగిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. భర్గాపీఠం నటవరవపూ కర్ణయోర్కర్ణికారం బిభ్రద్ భాసత్ కనక కపిశం వైజయంతీం చమాలాం రంధ్రాన్ వేణురదరసుదయా పూరయన్ గోపవృందే బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీత కీర్తి. ఆయన ఎప్పుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. కృష్ణుడు బృందావనంలో ఫ్లూట్ వాయిస్తుంటే యమునా నది, పారే యమునా నది రాయిలా అయిపోయేది అనమాట. రాళ్ళేమో అవి జలపాతాలుగా పారటం స్టార్ట్ చేసేవి. అంటే ఆయన ఫ్లూట్ యొక్క మాధుర్యత ఎంతది అని అంటే, ఆయన నించుండే ఆ రాయి కరిగిపోయి ఆయన పాద చిహ్నములు పడిపోయాయి అనమాట ఆ రాయిపై. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనుడిని ఎత్తారో, తన యొక్క ఎడమ చేతి చిటికని వేలిపైన తమ స్నేహితులందరూ ఒకటే కంగారులో వస్తారు, కృష్ణ ఫ్లూట్ వాయించ, కృష్ణ ఫ్లూట్ వాయించ, కృష్ణ ఎందుకు వాయించద్దు అంటున్నారు అని అంటే, అరే మనము ఫారెస్ట్లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఫ్లూట్ వాయించేటప్పుడు ఆ రాళ్ళన్నీ కరిగిపోయేవి, ఇప్పుడు ఇంత పెద్ద గోవర్ధనం కరిగిపోయింది అనుకోండి, మనందరం ఇక్కడే ఉండిపోతాము, మనందరి పైన ఒక సమాధి వచ్చేస్తుంది, నువ్వు ఫ్లూట్ వాయించటమా పువ్వు అని అంటారు అనమాట. అంత మధురం అండి. కృష్ణుడు ఎందుకు వేణుగానం చేస్తారు అంటే, రాయిని కూడా కరిగించటము అని అంటే, మన యొక్క హృదయం కూడా రాయి లాంటిదండి, ఒక బండ అని అంటారు చూడండి. మన హృదయం కూడా చాలా కఠినం అయిపోయింది. మీరు చూడండి, రాయి లోపలికి నీళ్ళు ఇంకమండి, కానీ ఒక స్పాంజ్ ఉందనుకోండి, స్పాంజ్ నీళ్ళలో పెట్టంగానే మొత్తం పీల్ చేసుకుంటాం. ఎవరి అయితే హృదయం కఠినంగా ఉంటుందో వారికి భక్తి రసం అనేది కలగదండి. ఆ భగవంతుడి పట్ల, అంటే భక్తులు మాట్లాడే మాటల పట్ల, అరే వీళ్ళేంటి ఇంత మైకంలో ఉన్నారు, వీళ్ళేంటి ఆ కృష్ణుడి గురించి ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, కృష్ణుడు భక్తి అది ఇది అంటున్నారు, ఆ ఆస్వాదన రాదు. ఎందుకంటే భక్తి అనేది రసము వంటిది. ఆ రసము పీల్చుకోవాలి అని అంటే మన హృదయం కఠినంగా ఉండకూడదు, మన హృదయం ఒక స్పాంజ్ లా ఉండాలి. మరి కఠినమైన హృదయం నుంచి స్పాంజ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? వేణుగానం, కృష్ణుడి యొక్క వేణుగానం అని అంటే భగవంతుడి యొక్క మాటలు, భగవంతుడి యొక్క వాక్కులు ఒక సుందరమైన శబ్ద రూపంలో వచ్చాయి. అవే శాస్త్రములు, అదే గీత, అదే భాగవతం, అదే రామాయణం. దాన్ని ఎప్పుడైతే మనం వింటామో కఠినమైన హృదయం కూడా స్పాంజ్లా మారిపోతుంది. అలానే భగవంతుడి యొక్క అదరామృతం, ఒకటి భగవంతుడి యొక్క నోటి నుంచి 2 వస్తాయండి. ఒకటి మాటలు, 2 ఆయన ఉచ్చిష్టం అంటే ప్రసాదం. మన జీవితంలో ప్రతిరోజు కూడా మనం భగవత్ ప్రసాదాన్ని స్వీకరించగలిగితే, సాత్వికమైన ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకొని భగవంతుడికి నివేదన చేసుకొని స్వీకరించగలిగితే, ఆ కఠినమైన హృదయం అనేది కోమలం అవుతుంది. అయితే ప్రభుజీ అంటుంటారు కదా పెద్దవాళ్ళు, అన్నిటికీ ఎమోషనల్గా ఉండొద్దు, గుండెని రాయి చేసుకోవాలి, అప్పుడైతేనే అన్ని పరిస్థితుల్ని తట్టుకోగలుగుతారు, అన్నిటినీ తట్టుకునేటట్టు మొండిగా తయారవ్వాలి అని చెప్పి, దాని గురించి ఏమంటారు? భౌతికమైన విషయములలో మొండిగా ఉండాలి, ఆధ్యాత్మికమైన విషయములలో స్పాంజ్లా ఉండాలి. మనము దానికి క్వైట్ ఆపోజిట్ చేస్తున్నాం. అవును, ఆధ్యాత్మికమైన విషయములలో బండలా ఉంటున్నాం, భౌతికమైన విషయంలో స్పాంజ్లా ఉంటున్నాం. వీడా మాట అన్నాడు, ఆవిడ మాట అన్నది, ఈయన ఇలా చేశాడు, ఆయన అలా చేశాడు, అన్ని హృదయంలో పెట్టుకున్నాం. ఏ రోజు, ఏ తారీఖు, ఎప్పుడు, ఏ మాట అన్నది అని మొత్తం లిస్టుతో చెప్పి, ఎందుకు
ఎందుకంటే మనం ఈ భౌతికమైన ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుని కూడా సోక్ చేసుకుంటున్నాము. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి కఠినంగా కథం అంతే, అంతే. ఆయనకి నాకు సంబంధం అయిపోయింది. ఉమ్, మనం చెప్పేది రివర్స్. ఉమ్, భౌతికంగా మీరు అన్న విషయంలో భౌతికమైన ప్రపంచంలో కఠినంగా ఉండండి. అందుకే మీరు ఫస్ట్ ప్రశ్న ఏమన్నారండి? ఈ ప్రపంచంలో ఉండే ఒత్తిడుల వల్ల ఇబ్బందులు. మొత్తం వదిలేయాలనుకుంటున్నారు. ఎందుకు? మీరు భౌతికతలో స్పాంజ్లా ఉన్నారు. భౌతికతలో బండ అవ్వండి, ఆధ్యాత్మికతలో స్పాంజ్ అవ్వండి. ఇదే సొల్యూషన్. ఉమ్. ప్రభుజీ, భగవంతుని కోరిక కోరడం కరెక్టేనా? కోరికతో భగవంతుని ఆరాధించడం కరెక్టేనా? నిజంగా కోరిక కోరాలంటే ఎలా కోరుకోవాలి? భగవంతుడికి ఇప్పుడు ఎవరికి తెలియని వాడు అనుకోండి అడగచ్చు. అన్నీ తెలిసిన వాడిని మీరేం అడుగుతారండి? ఉమ్, కరెక్టే. మన గురించి అన్నీ తెలిసిన వ్యక్తికి అడగటం ఎందుకండి? హా. ఎన్నిసార్లు అడుగుతాం? భగవంతుడికి తెలియదా? భగవంతుడు అని అంటే అన్నీ తెలిసిన వాడు. ఉమ్, వాడికి మనం వెళ్ళి అయ్యా ఒక పిటిషన్ పెట్టుకొని నాకు ఇది కావాలి అని అడగాల్సిన అవసరం ఏముంది? నీకు నిజంగా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం ఉంటే. భగవంతుడు లేడు అని నమ్మకపోతే అసలు కోరిక ఎలా కోరుకుంటాం ప్రభుజీ? ఉన్నాడని అంతే కదా, నమ్మకం. ఉన్నాడు అని నమ్మకం ఉంటే. భగవంతుడు అని అంటే అన్నీ తెలిసిన వాడే కదా. మళ్ళీ నువ్వు స్పెషల్గా వెళ్ళి నాకు ఈ కోరిక ఇవ్వు, నాకు ఇది కావాలి అని అడగాల్సిన తండ్రి అయినా. ఉమ్, ప్రహ్లాదుడిని నరసింహస్వామి అడిగాడు, అయ్యా ఏదైనా కోరిక కోరుకో, నాకేం వద్దండి. లేదు కోరుకోవాల్సిందే, నాకేం వద్దండి. ఉమ్, లేదు కోరుకోవాల్సిందే అని అంటే ప్రహ్లాదుడు అన్నాడు, అబ్బా ఇంత తెలివిగా ఆలోచిస్తున్నావు, కోరికలు ఇచ్చి నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా? నరసింహ, నాకు కోరికలొద్దు, నాకు నువ్వు కావాలి. ఆ, అయ్యా నేను ఎలాగనో నీ వాడినే అయ్యా, నేను నీ కోసమే వచ్చాను, నీతోటే ఉంటాను, కానీ కోరిక కోరుకో. చూడండి భక్తుడిని, ప్రహ్లాదుడు ఎంత చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు. కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. అంతా 5 సంవత్సరాల పిల్లవాడికి తెలుసండి కోరిక అవసరం లేదు భగవంతుని కోరుకోవడానికి. అవును. మనం భగవంతుడు కావాలి అని కోరుకోవాలి, కానీ ఈ కోరిక ఆ కోరిక మనకు అవసరం లేదు. అవసరం లేదు. స్వామి చేస్తాడు, మనము ఆయన దగ్గర పిల్లవాడిలా ఉంటే చేస్తాడు. ఉమ్, కానీ నాకు తెలుసు నాకేది మంచి, నేను అడిగిందే కావాలి అని అంటే నీకు భక్తి ఎక్కడ ఉంది? ఉమ్, భక్తియే లేదు కదా. లేదు. భక్తి ఉన్నవాడు ఎన్నడూ కోరిక అడగడండి. ఉమ్, భక్తి లేనివాడు మాత్రమే కోరిక అడుగుతాడు. అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. భగవంతుడి నుంచి ఆశించకూడదు. ఉమ్, భగవంతుడికి పూర్తి నమ్మకం ఉండాలంటే, స్వామి నువ్వేం చేసినా నాకు మంచి చేస్తావు. ఉమ్, కాబట్టి కోరిక విన్నవించాల్సిన అవసరం లేదు భగవంతుడికి. ఒకవేళ విన్నవించుకోవాలి అని అనుకుంటే ఉమ్, మొండిగా కాదండి, స్వామి ఇది నాకు మంచి అని అనిపిస్తుంది, హా, నీకు కూడా మంచి అనిపిస్తే చెయ్యి, ఓకే. నువ్వేం చేసినా నేను స్వీకరిస్తా. మారోబి రాకోబి జో ఇచ్చా తో హర్. ఉమ్, ఒకవేళ మీరు కోరుకోవాల్సిందే కోరుకోవాలంటే. అని అనుకుంటే డోంట్ బి అడమెంట్ అబౌట్ ఇట్. హా, కోరుకోండి, భగవంతుడా నాకు ఇది మంచి అనిపిస్తుంది, నీకు కూడా మంచి అనిపిస్తే చెయ్యి తండ్రి. ఉమ్, లేదు అని అంటే నువ్వు చెయ్యకపోయినా ఎందుకు చెయ్యలేదు అని అర్థం చేసుకునే శక్తిని నాకు ఇవ్వు అని భగవంతుడికి ప్రార్థించాలి. ఓకే. ప్రభుజీ, భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనా? ధనిక పేద, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, పూజించే వాళ్ళు పూజించని వాళ్ళు అందరూ సమానమే అంటారా? వ్యాధశ్చాచరణం ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రశ్చ కుబ్జాయాం కుమునామరూపమధికం కిం తత్ సుధామోధనం వంశక్కో విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవః. ఉమ్, శాస్త్రం చెప్తుందండి, వ్యాధశ్చాచరణం ధ్రువశ్చ వయః. ధ్రువుడు చిన్ని పిల్లవాడండి, 5 సంవత్సరాల పిల్లవాడు. ఉమ్, అటువంటి పిల్లవాడు తపస్సు చేసిన భగవంతుడు వచ్చాడు. చూడండి, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఒక పిల్లవాడి కోసం ఎందుకు రావాలండి? ఉమ్, అయినా సరే ధ్రువుడి కోసం వచ్చాడు స్వామి. అవును. ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రస్య. గజేంద్రుడికి ఏమైనా విద్య ఉందా అండి? ఒక ఏనుగు. అయినా సరే గజేంద్రుడు ప్రార్థన చేశాడని వచ్చాడు భగవంతుడు. ఉమ్, విద్యా గజేంద్రస్య కుబ్జాయాం కిమునామరూపమధికం. కుబ్జ అనే ఒక స్త్రీ, అష్టవంకర్లు కలిగిన కూని అంటారు. ఆ, ఏదో అందమైన రుక్మిణీ దేవి, చాలా రుక్మిణీదేవి యొక్క అందం చూసి అందరు కళ్ళు తిరిగి కింద పడిపోయేవారట. ఉమ్, అటువంటి వాటిని కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు అని అంటే, కుబ్జ ఒక అష్టవంకర్లు కడిగిన ఒక కూని. ఉమ్, అటువంటి కుబ్జకి కూడా భగవంతుడు కృపనిచ్చాడు కదా మథురలో. ఆయనకు అందంతో సంబంధమా చెప్పండి? లేదు.